ఏం చెప్పాడని కొడుతున్నారు చెప్పట్లు మీరు? అలాగే నిలబడు. మీరు చెప్పండి ఇప్పుడు, హృదయం అంటే ఏంటి? ప్రైజ్ ద లార్డ్. హృదయం అంటే ఏంటి? ఘోరమైన వ్యాధి కలిదే. హృదయం ఎక్కడుంటుంది అమ్మా? మనసులో ఉంటుందా? పోనీ మనసు ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుందా? మనలో ఉందా? సాధారణంగా మనుషులందరికీ హృదయం ఉంది అని చెప్తాం. మనుషులకే ఉందా, ఇంకెవరికైనా ఉందా? అంటే జంతువులకి, పక్షులకి హృదయం ఉందా? మనలాగా మాట్లాడుతుందా? మనలాగా ఆలోచించగలుగుతుందా? అంటే వాటి పరిస్థితులు వేరు. కానీ దేవుడు హృదయము ఘోరమైన వ్యాధి కలదని ఎవరికి చెప్పాడు? మనుషులకే చెప్పాడు. హృదయంలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? దేవుడు దేన్ని చూసి సంతోషిస్తాడు అసలు? ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈరోజు హృదయం మీదే మనకు పాఠాలు ఉంటాయి. అంటే దైవికంగా కూడా హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది, దేవునికి చాలా ఇష్టమైనది. అది అందులో ఆ స్థానంలో ఎవరున్నారన్నది చాలా ఇంపార్టెంట్. దేవుడైతే నా స్థానం నాకు ఇవ్వాలి అని చెప్పాడు. హృదయములో దేవుడే ఉండాలని ఆయన ఆలోచించాడు, ఇష్టపడ్డాడు, ఆశించాడు కూడా. కానీ ఆ హృదయాన్ని దొంగిలించాడు. ఎవరు? అపవాది దొంగిలించాడు. అపవాది ఎప్పుడైతే దొంగిలించాడో దేవుడికి ఇవ్వాల్సినటువంటి స్థానం దెయ్యం తీసేసుకున్నాడు. వాడు తిష్ట వేసుకుని అందులో కూర్చున్నాడు. కనుకనే ప్రతి ఒక్కరిని కూడా వాడు ప్రేరేపిస్తూ ఫస్ట్ ప్రేరేపించేది ఏంటంటే హృదయాన్ని. హృదయంలో తలంపు పుడుతుంది. పుట్టిన తలంపును ఆలోచనలోనికి అంటే క్రియారూపంలోకి తీసుకెళ్తాడు. క్రియారూపంలో తీసుకెళ్ళిన తర్వాత దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే దేవుడు హృదయం ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. మీరు అర్థం చేసుకోవాలి. మరి ఆ వ్యాధి ఎలా పోతుంది? ఆ ఘోరమైన వ్యాధి ఎలా పోతుంది అంటే ఎవరి వల్ల కాదది. భార్య ఆ వ్యాధిని తీయలేదు, భర్త ఆ వ్యాధిని తీయలేడు, అలాగే తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ ఆ వ్యాధిని ఎవ్వరూ కూడా తీయలేరు. ఎవ్వరూ తీయలేరు. అది తీయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆ వ్యాధికి మందు వేయగలడు. ఇంకెవరు వేయలేరు మందు. కనుక మరి నీ హృదయంలో ఏముందో నాకు తెలీదు, నీ హృదయంలో ఏముందో నీ భార్యకు తెలీదు, నీ ఇరుగు పొరుగు వారికి తెలీదు. కానీ నీ హృదయం ఎలా ఉందనే సంగతి ఎవరికి తెలుసు? బాగా దేవునికి తెలుసు. కనుక దేవుడు నా ఎదుట ఉన్నాడు అనే సంగతిని గుర్తించి దేవుని ఎదుట నా హృదయం ఎలా ఉంది అని వాక్యానుసారంగా ఆలోచిస్తే నువ్వు పాపివా, పరిశుద్ధుడివా, నీతిమంతుడివా, అవినీతిమంతుడివా అనే విషయాలు బయటకు వస్తాయి. అందుకే మన హృదయాన్ని దెయ్యానికి ఇస్తే వాడు నాశనం చేస్తాడు, దేవునికి ఇచ్చే శుద్ధి చేస్తాడు, బాగు చేస్తాడు. చక్కగా తెల్లని మంచి మనస్సుతో దేవుడు అనుగ్రహింపచేస్తాడు. మరి అలాంటి హృదయాన్ని దేవునికి ఇవ్వాలని నేను ఈ మాటలు ముగిస్తున్నాను. మంచి కంటిన్యూటీ బాగుంది. వచ్చిందండి పరిశుద్ధాత్మ అండి. మరి పరిశుద్ధాత్మ అంటే మరి చాలా మనం ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధాత్మలోనే మనం నిండి ఉండాలండి. మరి నాకు రావటం చాలా అదృష్టం అండి. మనం ఎంత ఆపదల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా కూడానండి మనకు దేవుడు తోడుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో ఒకడైన త్రిత్వములో ఒకడు. దేవుడు త్రిత్వంగా ఉన్నాడంటే ముగ్గురుగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిపితే దేవుడు. ఆ దేవునిలో దేవునిగా ఉన్నవాడే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు రావడం అదృష్టం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అదృష్టవంతుడే. ఓకేనా? అది ఇంకోటి ఏదైనా వస్తే దురదృష్టం అంటావా ఏంటి? కనుక అది అందరికీ అవసరమైనటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రధానంగా చేసే పని ఏంటి? ఏం చేస్తాడు ఆయన?
ఆమా దేవుని యొక్క మాటలు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఓకే, ఇంకా స్వస్థత వరం ఇస్తాడు. అది రాంగ్ అది. తర్వాత సరైన త్రోవలో నడిపిస్తాడు. ఇంకా సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇంకా పాపంలో పడకుండా గద్దిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రధానంగా చేసే పని ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశాలలో ఎవరమైతే మనము మన హృదయములో క్రీస్తును ప్రతిష్ఠించుకుని మారు మనసు పొంది ప్రభువా నాకు సహాయము చేయండి అని అడిగి మనము దేవుని కొరకు బ్రతకాలని అనుకుంటామో అప్పుడు మన పాపములను ఒప్పింప చేస్తాడు. అలా చేసిన తర్వాత మనము ప్రత్యక్షంగా అంటే పరోక్షంగా దూరంగా ఉన్నటువంటి ఆయన ప్రత్యక్షంగా మన లోపలికి ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటాడు. ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటాడు. నివాసం ఉండి మనలో క్రియారూపకం దాల్చి పని చేస్తూ ఉంటాడు లోపల. దాన్ని ఏమంటామంటే, మన మొబైల్ ఫోన్లో ఏదైనా కొన్ని యాప్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. అవి మనకు తెలీదు చాలా వరకు. బ్యాక్గ్రౌండ్లో అంటే వెనకాలన్నమాట. ఫోన్ నీకు ఫోన్ లాగే కనిపిస్తూ ఉంటుంది, నీకు తెలియకుండా లోపల అది రన్ అవుతూ ఉంటుంది. ఎలా బాగా రన్ అవుతుందంటే, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఏ మెసేజ్లు పంపుతున్నావు, ఏం చేస్తున్నావు, అవన్నీ కూడా అది క్యాల్కులేట్ చేస్తుంది. నీకు తెలీదు, ఎవరికీ తెలియదు, నేను డిలీట్ చేసేసాను అనుకుంటారు. కానీ అదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ నువ్వు చేసే అన్నీ కూడా తస్కరించే ఆ పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే, బ్యాక్గ్రౌండ్లో అంటే మన వెనక మనలో ఉన్నటువంటి ఆత్మలో లీనమైన వాడిగా మనలో ఉండి అది రన్ అవుతూ ఉంటాడు. నిత్యము కూడా పని చేస్తూ ఉంటాడు. మనం నిద్రపోయినా, పని చేసినా, పనిలోకి వెళ్ళినా, ఏదైనా పనిలో పాల్గొన్నా రన్ అవుతూ ఉంటాడు. మనం ఒకవేళ దేవుని విషయాలు మర్చిపోయామనుకోండి, జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏదైనా చెడు మార్గంలోకి వెళ్తున్నాం అనుకోండి, రమేష్ గడ్డం మీద చేతి, మనం చెడు మార్గంలోకి వెళ్తున్నాం అనుకోండి, ఏం చేస్తాడంటే ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాడు. నువ్వు తప్పుడు మార్గంలోనికి వెళుతున్నావు, వంకర త్రోవలోనికి వెళుతున్నావు, నువ్వు అలా వెళ్ళడం మంచిది కాదు అంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం మంచి మాట్లాడామనుకోండి, వెరీ గుడ్, నువ్వు మంచి మాట్లాడుతున్నావు, చాలా మంచి విషయం చెప్తున్నావు, దాన్ని డెవలప్ చేసుకో, అభివృద్ధి చేసుకో అంటూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా? అదే నువ్వు కాని మాటలు మాట్లాడుతున్నావు అనుకో, నీ నోట్లో నుంచి, నువ్వు ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు, అది తప్పు అంటాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నావు అనుకో, వెరీ గుడ్, నువ్వు స్తుతిస్తున్నావు, మంచి ఆరాధకుడికి అవుతావు, బాగా చేయి అంటూ ఉంటాడు. అంటే మనను సరిచేస్తూ ఉంటాడు, మన తప్పులను సరిదిద్దుతూ ఉంటాడు. అప్పుడు కూడా ఒకవేళ మనం వినకుండా మనకు నచ్చినట్టుగా మనం బతికేస్తున్నాం అనుకోండి, దుఃఖపడతాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదు. దుఃఖపరిచావు అని అంటే శాపగ్రస్తులుగా మారిపోతున్నామని అర్థం. మనం దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నాము అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపల ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆయన ప్రేరేపించినప్పుడు ఆ మాటకి మనం లోబడితే దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. నువ్వు పశ్చాత్తాపడి ఏడుస్తున్నావు అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింప చేస్తూ నీ తరపున ఆయన కూడా ఏడుస్తాడు. ఎంత విచిత్రం! మనకు సరిగా ప్రార్థన రాకపోతే ఇంకా ఎలా ప్రార్థన చేసుకోవాలో కూడా ఆత్మ ప్రేరేపణతో మనకు ప్రార్థన నేర్పిస్తూ ఉంటాడు. మనకు ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది. ఆ వేదనలో మనం సరైన మాటలు చెప్పలేకపోతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆలోచిస్తున్నావా? అంత గొప్పవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారు తను మొదటి రాకడలో వచ్చి ఆయన వెళ్ళిపోతూ నేను వెళ్ళిపోతున్నానని మీరు దుఃఖపరచకండి, మీరు బాధపడకండి, మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను వచ్చి వెళ్ళిపోతున్నాను, కానీ మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను మీకు ఇచ్చి వెళ్తున్నాను అన్నాడు. అందుకే ఇప్పుడు ఎవరు పనిచేస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు బాగా పనిచేస్తున్నాడు. ఆత్మ నీలో పనిచేస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, నీకు బుద్ధి చెబుతూ ఉన్నాడు, నువ్వు మంచి మార్గంలో ప్రయాణించాలని చెబుతున్నాడు.
నువ్వు చెడుగా వెళితే దుఃఖపడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు. మరీ మితిమిక్కులుగా వెళ్ళిపోయావనుకో, ఆయన ఏడుపు దేవుని దగ్గరికి వెళ్తుంది, అది నీకు శాపగ్రస్తంగా మారుతుంది. అర్థమవుతుందా? అందుకే పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడూ కూడా దుఃఖపరచకూడదు, బాధ పెట్టకూడదు. ఆత్మకు విరుద్ధంగా నువ్వు పని చేస్తున్నావు అన్న సంగతి నీ మనసుకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించట్లేదు? చూడండి, ఆయన లేపు, వాళ్ళిద్దరిని లేపి, ముగ్గురిని లేపే మాత్రం ముగ్గురిని. ఏంటి ఇంకా మొదలట్లేదు ఇక్కడ నేను పడుకుంటే మొట్టికెళ్ళి వేస్తాను, అసలు పడుకుంటే గిళ్ళలేదు, నాతో పాటు ఇలా కూర్చోవలసిందే. అర్థమైందా? నీ పూర్ణ మనసుతో నువ్వు ఆరాధించేదాకా ఊరుకోను నిన్నే. అంత ఇష్టం నువ్వంటే నాకు, అందుకే చెప్పాను. మరి అది మరి ఎక్కడాగా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు మనలను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయన హెచ్చరించినప్పుడు ఆ మాటకి లోబడితే అసలు మన జీవితం చాలా బాగుంటుంది. మనం లోబడాలి. మన మనస్సాక్షే మనతో మాట్లాడుతుంటుంది, నువ్వు దేవునికి విరుద్ధమైన పని చేస్తున్నావు, జాగ్రత్త అని మన మనస్సాక్షి మనతో చెబుతుంది. ఆ మనస్సాక్షికి చెప్పడానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ మన లోపల పనిచేస్తున్నాడు, పనిచేశాడు. కాబట్టే మనం చేసే పనిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మాటలని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇదిగో పలానా వాక్యంలో రాయబడి ఉంది, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు వెంటనే నిజమే ప్రభువా, నేను వెళ్ళకూడని ప్లేస్కి వెళ్తున్నాను, అనకూడని మాట అంటున్నాను, చేయకుండా పని చేస్తున్నాను, ప్రభువా నన్ను మన్నించు, నాకు సహాయం చేయ ప్రభువా అనగానే పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు, తండ్రి కూడా సంతోషిస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని చాలా గొప్పది. ఎందుకంటే అపొస్తలుల కార్యముల్లో మనం ఎప్పుడు చదువుకునే మాట, చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను, టైం సరిపోదు కనుక. చూడండి, మనకి మొదటి అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ చూస్తున్నప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట. 1వ అధ్యాయము 7వ వచన భాగములో, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు అని, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్ చెప్దామా? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏమవుతారట? శక్తి నొందుతారండి. అందుకే పరిశుద్ధాత్ముడు మన లోపల ఉన్నప్పుడు మనం శక్తిమంతులుగా ఉంటాం. అసలు ఎవరికి ఎలా మాట్లాడాలో, ఎవరికి ఎలా వాక్యం చెప్పాలో కూడా కొన్ని విషయాలు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎక్కడెక్కడో ఉంటాం, సడన్గా ఎవరో పిలుస్తూ ఉంటారు, వాక్యం చెప్పమంటారు, సడన్గా ఏం చెప్పాలో తెలియదు మనకి. ప్రభువా వీరు వాక్యం చెప్పమన్నదంటే ఏం చెప్పమంటావు అని మనసులో చిన్న ప్రేయర్ చేసుకుని దేవుని సహాయాన్ని అడిగితే అప్పటికప్పుడు దేవుడు నీకు బోల్డ్ విషయాలు ఇస్తాడు. విన్నారా లేదా? అది మన గొప్పతనం కాదు. ఎవరిచ్చారు మనకి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే కూడా స్పందించి, నా కుమారుడు నువ్వేం కంగారు పడకు, నేను ఉన్నాను కదా ఇక్కడ, ఈ మాట చెప్పు అంటాడు అనమాట. ఒక చోట అలాగే వాక్యం చెప్తూ ఉన్నాను, ఒక ఆవిడ లోపల పని చేస్తున్నాడు అనే దానికి సూచన ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే నువ్వు వెళ్ళే ప్లేస్ వేరుగా ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళే ప్లేసే వేరుగా ఉంటుంది, నువ్వు చేసి పనే వేరుగా ఉంటుంది, నువ్వు మాట్లాడే మాటలే వేరుగా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయట్లేదు, నీ లోపల సరిగా స్పందించట్లేదు, బాధపడుతున్నాడంటే కారణం ఏంటంటే నువ్వు వెళ్ళకూడని ప్రదేశాలకు వెళుతున్నామని. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మంచివాడు చూసారా? మనం సంతోషిస్తే ఆయన సంతోషిస్తాడు, మనం ఏడుస్తూ ఉంటే ఆయన ఏడుస్తూ ఉంటాడు, మనం ఆనందపడితే ఆయన ఆనందపడుతూ ఉంటాడు. చాలా గొప్పవాడు, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. నీలో అసూయ బాగా పెరిగిపోతుంది అనుకో, ఎందుకమ్మా అలాగా ఎక్కెక్కపడుతున్నావు, ఎందుకమ్మా అలాగా నువ్వు అసూయ పడుతున్నావు అంటాడు. పెట్టారా? ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపుతున్నావు అనుకో, అయ్యి బాబు ఎందుకమ్మా అలా నిందలు మోపుతున్నావు, ముందు నువ్వు చూసుకో, ముందు నువ్వు చూసుకో అంటాడు. మరి మంచోడేనా కాదా? ఎంత మంచోడండి. కనుక దేవుని యొక్క ప్రేమను మర్చిపోతే జ్ఞాపకం చేస్తాడు, కోపంతో రగిలిపోతుంటే ఆగునైనా అంటాడు. మనల్ని తిన్నని మార్గములో ఎప్పుడూ నడిపిస్తాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్. మంచి విషయాన్ని మనం ప్రారంభం చూసారా? హృదయానికి సంబంధించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ ఇచ్చాడు. వెరీ గుడ్, చాలా సంతోషము. మరి ఆదాముల దగ్గరికి వద్దాం, తాతయ్యల దగ్గరికి. ఇక్కడ ఎవరున్నారబ్బా? పెద్దనే రాలేదా? పెద్దనే రాలేదు.
సరే, ఆ, స్టెపెన్ ఆ. అసలు అర్థమే తెలియదు. అర్థమే తెలియదట. వినలేదండి. ఎప్పుడేం లేదా అబ్బా? స్టెఫెన్ గురించి ఎప్పుడు చెప్పలేదు చర్చిలో? చెప్పారు కానీ నేను ఆ రోజు ఎప్పుడు చెప్పలేదా? ఆ చెప్పిన రోజున మీరు రాలేదా? రాలేదంట. ఎన్నిసార్లు చెప్పుంటే అన్ని రోజులు రాలేదన్నమాట. రైట్, నిలబడండి అక్కడ, నిలబడండి. ఎవరి గురించి వచ్చిందమ్మా? స్టెఫెన్ గురించి వచ్చింది. చాలా అవసరం, మనకి చాలా అవసరమైనటువంటి వ్యక్తి. స్టెఫెన్ యొక్క క్యారెక్టర్ ఏంటి ఎవరైనా చెప్పండి అమ్మా. దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. ఓకే, అంతేనా? దేవుని కొరకు తన ప్రాణం ఇచ్చాడు. ఇంకా అమ్మా, రోషం కలిగి బ్రతికాడు. ఇంకా పౌరుషంగా బ్రతికాడు. రాళ్ళ దెబ్బలు తిన్నాడు. రైట్. ప్రత్యేకించి అపోస్తుల కార్యాలలో మొట్టమొదటిగా హతసాక్షి అయిన వాడు స్టెఫెను. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా హతసాక్షి అయ్యాడు. దేవుని కొరకు చాలా పౌరుషంగా నిలబడినటువంటి వ్యక్తి. దేవుడు తన చిత్తానుసారంగా చక్కటి ఆలోచనలు అనుగ్రహింపచేస్తే ఆ ఆలోచనలో పౌరుషంగా నిలబడి ఏదైనా జరగని దేవుని కొరకు నేను పని చేయాలి అని పౌరుషంగా నిలబడినటువంటి మరి యవనస్తుడని నేను అనుకుంటున్నాను. అపొస్తలుల కార్యములో దాన్ని అపొస్తలుల కార్యములు చూడండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం. వినండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఒక పెద్ద ప్రసంగాన్నే మరి స్టెఫెన్ గారు చేశారు. ఒక పెద్ద ప్రసంగాన్ని చేశాడు ఆయన. చేసి అసలు దేవుని యొక్క ఉద్దేశాలేంటి, దేవుని యొక్క ఆలోచనలు ఏంటి, ఎలాగా, ఏ విధంగా అసలు మీరు వచ్చారు ఎక్కడికని చెప్పడానికి అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి అని ప్రారంభించాడు. అని ప్రారంభించి అసలు ఎంత మెసేజ్ ఇచ్చాడంటే పూర్వకాల పూర్వోత్తరాలు అన్నీ చెప్పుకొచ్చాడు. మా తాత తెలుసా నీకు, మా మామ తెలుసా నీకు, అసలు నేనెవరో తెలుసా నీకు, ఇది మా తాతల నాటిది. అప్పుడప్పుడు అంటాం కదా మనం, ఈ పొలం మా తాతల నాటిది అంటాం కదా, అప్పుడప్పుడు అంటామనమా. ఈ స్థలం మా తాతది, అంతే కదా, మా పెద్ద అత్తి, మా బుల్లి తాత అంటాం కదా. అలాగేంటంటే పూర్వోత్తరాలు ఎక్కడి నుంచి మొదలెట్టాడు చూడండి. అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టాడండి. అబ్రహాం దగ్గర నుంచి, ఇస్సాకు, యాకోబుల దగ్గర నుంచి, మోషే దగ్గర నుంచి మొత్తం అన్ని లైన్గా చెప్పుకుంటూ వచ్చేసి 51వ వచనంలో అంటాడు కదా, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు అంటున్నాడు. మీ పితరులు మీరును మీ ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపారు, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యిరి అని. అంటే ఎంత పౌరుషంగా నిలబడ్డాడంటే ఏ స్థితిలోనైనప్పటికీ కూడా దేవుని కొరకు పౌరుషంగా నిలబడిన వాడు స్టెఫెను. మొట్టమొదటిగా హతసాక్షిగా చనిపోయాడు. ఏమైనా జరగని అని ప్రాణాలకు తెగించి ఇశ్రాయేలు జాతి మధ్య వాక్యాన్ని చెప్పాడు. విచిత్రమే చూడండి మీరు, అసలు అప్పటికే వాళ్ళకి దేవుడు అంటే పడదు, అసలు క్రీస్తు అంటే పడదు వాడికి. మా దేవుడు వేరు, మా ధర్మశాస్త్రం వేరు, మీరు వేరు, మా మతం వేరు అని యోధా జాతి, ఇశ్రాయేలు జాతి కక్ష కట్టినటువంటి రోజులు అవి. అలాంటి భయంకరమైన రోజుల్లో స్టెఫెను పౌరుషంగా నిలబడి చెబితే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ రాయబడింది, వారి మాటలు విని, చూడు బైబిల్, వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి ఏం చేశారంట, పండ్లు కొరకడం అంటే ఇలాగ అనడమా, సౌండ్ వస్తే రాళ్ళు వస్తాయా, పండ్లు కొరకడం అంటే నీకు అలా అర్థమైందయ్యా నాగరాజు? పండ్లు కొరకడం అంటే ఏంటి? ఎప్పుడు పండ్లు కొరుకుతారు? పళ్ళు ఎప్పుడు కొరుకుతారు?
అంటే విపరీతమైనటువంటి ద్వేషభావంతో నువ్వు ఆఫ్టర్ ఆల్ గాడివి, నువ్వు మాకు చెప్తావా? మేము పండితులం, గొప్పవాళ్ళం, మా జాతిలోనే గొప్పవాళ్ళం, నువ్వు మాకు చెప్తావా అని స్టెఫెన్ చూసి పండ్లు కొరికి ధర్మశాస్త్రంలో చెప్పినట్టు రాళ్లతో కొట్టి చంపేయడానికి ప్లాన్ చేసి అందరూ కలిసి రాళ్లతో కొట్టేశారు. ఒక రాయి తగిలితే మనకి ఎట్లా ఉంటుంది అమ్మా చెప్పండి? ఒక రాయి తగిలితే ఎలా ఉంటుంది మనకి? ఒక రాయి తగిలితేనే తట్టుకోలేం కదా. కొంతమంది వచ్చి మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని చచ్చే వరకు కొట్టారండి స్టెఫెన్ని. అయినా సరే దేవుని కొరకు హతసాక్షిగా చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు స్టెఫెన్ గారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సంగతుల్లో నువ్వెక్కడి వరకు నిలబడగలుగుతున్నావు? ఎంతవరకు ఆలోచించగలుగుతున్నావు? నీ ఆలోచన ఎంతవరకు నిలబడగలుగుతుంది? ఇది మనం ఆలోచించాలి. విచిత్రం ఏంటో తెలుసా? స్టెఫెన్ ఎక్కడ కూడా ఎవరికి ఏ ఫంక్షను చేయలేదు, ఏ మీటింగ్ పెట్టలేదు, ఏ మైక్ సెట్లు పెట్టలేదు, ఏ సౌండ్ సిస్టమ్ పెట్టలేదు. అరిచి వాళ్ళకి సువార్తని అందించాడు. తగిన శిక్ష వాళ్ళు వేసి చంపేశారు. అయినప్పటికీ కూడా తను చనిపోతూ మాట్లాడాడు. ఆ మాట ఏం చదవండి, ఏమన్నాడు? తను చనిపోతూ అంటున్న మాట, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని చెప్పి గొప్ప శబ్దముతో పలికనంటే క్షమాగుణం కలిగిన వాడు స్టెఫెను. అంతమంది రాళ్లతో కొట్టేస్తే ఏమంటున్నాడు? ప్రభువా ఈ పాపం వీరి మీద, మనం సాటి సహోదరుల మీదే నేరాలు మోపుతాం. మనం సాటి సహోదరుల మీద నేరాలు మోపుతాం, వాళ్ళ మీదే నిందలేయడానికి ఇష్టపడతాం. కానీ అంతమంది దొమ్మిగా వచ్చి కొట్టేస్తే వీరిని క్షమించు ప్రభువా అంటున్నాడు. ఎంత మంచి ప్రేమ కలిగిన వాడు, ఎంత గొప్పవాడు ఆలోచించాలి. కనుక ఈ సంవత్సరం ముగుస్తూ ఉంది. సాటి సహోదరిని ప్రేమించే గుణం నీలో ఉండాలి. ఒకవేళ చెడిపోయే పరిస్థితిలో ఉంటే నీ సహోదరుడో నీ సహోదరో వారి గురించి నువ్వు ప్రార్థించాలి. వారిని దైవికంగా నడిపించడానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. దాంట్లో నిందలు పడాల్సి వస్తే పడాలి, నిందపడాల్సి వస్తే పడాలి. కనుక స్టెఫెను విషయంలో దేవుడు ముందుగానే ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని మన ప్రభువు చెప్పారు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధం మాటలు చెడ్డగా పలుకుతారు, అబద్ధాలు పలుకుతారు, మీరు ధన్యులు అన్నాడు. అందుకే మనం కళ్ళారా చూస్తే మాట్లాడాలి కానీ మన చెవులారా విన్నది ఎప్పుడు నిజమని మనం నమ్మలేం. నమ్మగలుగుతామా? నమ్మలేం. మనం చూస్తేనే మాట్లాడాలి. ఉత్తినే మనం నిందలు ఎవరితోనో మాట్లాడకూడదు. నిందలు మోపుతారు, చెడు మాటలు అంటారు, మిమ్మల్ని కొట్టి చంపుతారు, మీరు ధన్యులు. అందులో స్టెఫెను హతసాక్షి అయిపోయాడు. మరి ఈరోజు రామాంజనేయులు గారు స్టెఫెన్ని జ్ఞాపకం చేశారు. మరి దేవుని కొరకు పౌరుషంగా బ్రతికిన స్టెఫెన్ లాగా రక్షణలోనికి రాగలగాలి. దేవుడికి మనం ఎంత కానుక ఇచ్చాం, ఎన్ని భోజనాలు పెట్టాం, ఎన్ని బరకాలు కొన్నాం, ఎన్ని టెంట్లు వేసాం, ఎన్ని సౌండ్ బాక్సులు పెట్టాం, ఎన్ని సామానం కొన్నావు, ఈ దేవుడు అడగడు. ఏమడుగుతాడు తెలుసా? నీ హృదయం ఎక్కడుంది అని అడుగుతాడు. ప్రభా సగం సామానం నేనే కొన్నాను బాబా అంటే, సామానం దేనికి ఉపయోగపడుతుంది? మీరు చెప్పండి. సామానం దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవడానికి పెద్ద పాత్ర కావాలి కదా, ఆ పాత్ర దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పాను కదా, బిర్యానీ చేసుకోవడానికి ఉపయోగపడింది. మరి నీ ఆత్మకి, అందరికీ వందనాలండి. చెప్పండి అందులో. క్రీస్తువు రెండో రాకడండి. ఏం జ్ఞాపకం వచ్చిందమ్మా? కంటిన్యూటీ చూసారు ఎలా వెళ్తుందో? పరిశుద్ధాత్మ దేవుడు హృదయం
పరిశుద్ధాత్ముడు, స్టెఫెను, రెండవ రాకడ. కంటిన్యూటీ చూడండి ఎంత బాగుందో. స్టెఫెను మొదటి రాకడలో ప్రభువుని గణపరిచి దేవుణ్ణి స్తుతించి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, తన జీవిత యాత్రలో ఈ భూమిని ముగించుకున్న తను అనుకున్నటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి ఇది ఇష్టపడ్డాడు కనుకనే ముగించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏ రోజుల్లో ఉన్నట్టు? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారా అప్పుడు? మాట్లాడరే, పుట్టారా అప్పుడు? ఇప్పుడు పుట్టారా ఆయన? మరి ఎప్పుడు పుట్టారు? మన వాళ్ళు ఏమంటారు? క్రీస్తు నేడు పుట్టాను. నేడు పుట్టలేదు ఆయన. ఆయన వచ్చాడు, వచ్చి ఇప్పటికి 2024 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు తిరిగి మరలా రెండవ రాకడలో రాబోతున్నాడు ఆయన. అప్పుడప్పుడు చాలామంది మాట్లాడుతూ, నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినాయి అని ఒక ఆయన అంటాడు. నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా వస్తాడు వస్తాడు అంటున్నారు. ఏడు ఎక్కడొచ్చాడు? ఈ క్రైస్తవులన్నీ అబద్ధాలు ఆడతారు అంటాడు. అసలు ఒకవేళ ప్రభువే కనుక వచ్చాడు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు ఏమనుకోకుండా కానీ ఒక మాట అంటాను. ఏంటనంటే, మన బైబిల్ మిషన్ సహోదరులు వారు తలుచుకున్నప్పుడల్లా ఏమంటా ఉంటారో తెలుసా? ఏమంటారు? మరణాత అంటారు. మరణాత అంటే ఏంటి? ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు రానై ఉన్నాడు, వచ్చి ఉన్నాడు, త్వరగా రమ్ము అని దాని అర్థం. నిజమే, ఇప్పుడు మరణాత అని చెప్పారు, బాగానే ఉంది. మరి ప్రభువా త్వరగా రమ్మని కదా దాని అర్థం. మరి ప్రభు త్వరగా వస్తే ఏంటి సంగతి? ఆయన వస్తే ఏమవుతుంది? అసలు మనం ఉంటామా? మనం ఉంటామా? మీరు ఎంతమంది ప్రభు త్వరగా రావాలని కోరుకుంటున్నారు? ప్రభువా రానేనా, నువ్వు రా. ఎంతమంది త్వరగా రావాలని కోరుకుంటున్నారు? సురేష్ గారు ఎంతమంది కోరుకుంటున్నారు? మీరు మాట్లాడట్లేదు, అలా బిగ్ స్పిరిట్ అందరూ. ప్రభువా త్వరగా రమ్ము అనగలరా? ఒకవేళ అంటే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఆయన వచ్చాడే అనుకోండి, ఇప్పుడే వచ్చాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? అందుకే ప్రభు ఏమన్నాడు ఆయన? ఇద్దరు తిరుగుతూ ఉండగా, ఇద్దరు తిరగలు విసురుతుండగా ఒకళ్ళు ఎత్తబడ్డారంటే ఒకళ్ళు ఉన్నారంటండి. పోలీస్ స్టేషన్కి చాలామంది వెళ్ళారంటండి. మా ఆవిడ కనపట్లేదని ఒకరు, నా భర్త కనిపించట్లేదు ఒకరు, నా పిల్లలు కనపట్లేదని ఒకళ్ళని వచ్చారంటండి. అందరూ వెళ్తే ఎస్ఐ కూర్చొని ఏడుస్తున్నాడంట. అంటే మా ఆవిడ కూడా కనపట్లేదు రా అన్నాడంట. మీ ఆవిడ అడిగి వెళ్ళిపోయింది. ఉన్నట్టు వీళ్ళందరూ ఏమైపోరు కనపట్లేదు. సడన్గా మాయమైపోయారు. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే, భార్య భర్త ఇద్దరు ఉన్నారు. భర్త వెళ్ళిపోయాడు, భార్య ఉండిపోయింది. అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే వెళ్ళింది ఎక్కడికే? ఈ లోకానిక? మరొక లోకానికి. రెండవ రాకడలో జరగబోయేది అదే. అసలు మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నాం? అమ్మో అని ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రభు యొక్క రాకడ వచ్చింది అని అంటే ఇంక మన పని అయిపోయినట్టే, ముగిసిపోయినట్టే. రక్షణ లేక బాప్తిసం పొందక దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు అందరూ అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అంతే, ఇంకేముండదు. ఇక్కడ ఏముండదు. కాబట్టి చూడండి ఒకసారి పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 3వ వచన భాగం నుండి 3:3 అంచె దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి అన్నాడు. అంచె దినములంటే ఇవి అమ్మ, అంచె దినాలంటే ఇవి, చివరి దినాలంటే ఇవి, కడవరి దినాలంటే ఇవి, క్రీస్తు రాకడ దినాలు అవి ఇవి. తెడ్డు తీసుకుని కూడా మిమ్మల్ని ఒక్కొక్కరిని మామూలుగా కాదు. మళ్ళీ చివరి దినాలు, అంచె దినాలు, కడవరి దినాలు, రాకడ దినాలు అంతా ఒకటే కదా అర్థం. మళ్ళీ అదే చెప్తారేంటి? మళ్ళీ నేను ఏమడిగాను? అంచె దినాలు ఏమని అడిగాను? తిప్పి మళ్ళీ అలాగండి. చికెన్ అంటే ఏంటి? కోడి అండి, కోడి మాసం అండి. కోడి మాసం అంటే ఏంటి? కోడి అండి. కోడి అంటే మాసం అండి. మాసం అంటే చికెన్ అండి. అంతా ఒకటే కదా. నేను అడిగిన ప్రశ్న ఏంటి? అంచె దినాలు అంటే ఏంటి? అంచె దినాలు ఎక్కడున్నాయి అమ్మా? అంచె దినాలు ఏవి? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడినాడు. పూర్వకాల సంగతులన్నీ మనం గమనిస్తే ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా రకరకాలుగా దేవుడు ఆయా సందర్భాలలో మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో అంటే ఏంటి? ఈ దినముల అంతమందు అంటే అంచె దినాలలోనే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. అంచె దినాలలోనే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అంటే ఆయన బోధ ప్రారంభం దగ్గర నుంచి కూడా అంచె దినాలే. అర్థమవుతుందా? అందుకే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి అని ఆయన రావడమే సువార్త ప్రారంభించాడు. ఆయన అప్పటి నుంచి అంచె దినాలే కదా. అంచె దినాలలో అపహాసకులు అపహసించుచూ వచ్చి ఏమంటారంటే వాళ్ళు, చూడండి అక్కడ ఉంది కదా 3:3 పేతురు రాసిన 2వ పత్రిక, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకుని సమస్తమును సృష్టి ఆరంభమును నట్టేర్లిచి ఉన్నది అని చెప్పుకుంటారండి. ఏమాయను? వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి అంటారంట. వస్తే ఉంటారా? సురేష్ గారు అర్థమవుతుందా? వస్తే ఉంటారా అంటే ఎవరో మిగలరు ఇక్కడ. ఆయన వచ్చాడంటే అంతా సమాప్తం అన్నట్టు ఉంటుంది, అంతా సమాప్తం అన్నట్టు ఉంటుంది. చూడండి అక్కడ 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. నేను ఎప్పుడైతే వస్తానన్నాడో వస్తానన్న ప్రకారంగా ఖచ్చితంగా వస్తాడు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకమ్మా ఆయన రాకడ ఆలస్యమవుతుంది అంటే ఎవరింకా రక్షణలోకి రాలేదో, ఎవరింకా మారు మనసు పొందలేదో, ఎవరింకా దూరంగా ఉన్నారో వారి కొరకు వెయిట్ చేస్తున్నాడంట. ఒకవేళ ఇప్పుడే కనుక ప్రభు వచ్చాడనుకోండి, ఏమవుతారు? భార్యలందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకానికి వెళ్ళిపోతారు హ్యాపీగా. భర్తలందరూ ఏమవుతారు? నమ్మన భర్తలందరూ ఏమైపోతారు? తర్వాత చూద్దామండి మరి ఓ కంగారు పడకండి, పర్లేదండి అని అంటే, దేవుడు ఒకవేళ కంగారు పెడితే వీళ్ళందరూ ఎక్కడుంటారు? ఏమండి మా ఆవిడ కనపడిందండి అంకుల్ గారా? నేనేం చెప్తాను? ఎవరు చెప్తారు చెప్పండి? ఏమండి ఎమ్మెల్యే గారు మా ఆవిడ కనపడిందండి అంటే ఆయన ఏం చెప్తాడు? మాట్లాడరే, చూతానమ్మా అంటాడా? ఎక్కడ ఎతకాలా? ఎవరితో చెప్పాలా? చెప్పరే. ఇదేమన్నా రేషన్ కార్డా, ఆధార్ కార్డా చెప్పడానికి? ఏమవుతుంది? ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టారంటే ఏంటి సంగతి? నీ పని అయిపోయిందని అర్థం. విడిచిపెడితే నీ సంగతి అయిపోయిందని అర్థం. రక్షణ రాజు వింటున్నావా? ఇలా రాగానే ప్రభువా నీకు స్తోత్రం నాయనా, ఆయన వచ్చే అన్నాడు అనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోవాలి ఇంక మనం. అలా వెళ్ళిపోగానే రక్షణ రాజు ఇక్కడ నీకు కాళ్ళు లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ పరలోకంలో అసలు నువ్వు అలా నడుస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు అలా చూడగా నిన్నే రక్షణ రాజు రానైనా నా కుమారుడా అంటాడు. అంత హ్యాపీగా ఉంటుంది. రెండవ రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన ఎవ్వడూ నశించిపోకూడదు, అందరూ. అంటే దేవుని కోరిక ఏంటో తెలుసా? అందరూ మారు మనసు పొందాలి. రమేష్ వింటున్నావా? న్యాయంగా చూడు, నువ్వు అటు ఇటు చూస్తూ ఊరుకోని చెప్తున్నా. అందరూ మారు మనసు పొందాలి, అదే ఆయన కోరిక. మనం ఏమనుకుంటాం? అది ఎప్పుడు చచ్చిపోతావు, ఈడెప్పుడు పోతాడో, ఆడేమైపోతాడో అనుకుంటాం. ఇవి మన కోరికలు. ఆయన ఉద్దేశం ఎవ్వరూ నశించకూడదు, అందరూ బాగుండాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ నా సన్నిధిలో ఉండాలి, అందరూ నా దగ్గరికి రావాలి. అది ఆయన కోరిక. మనకది తెలియక పర్లేదులేండి చూద్దామండి, ఈ సంవత్సరం కాదు ఆ సంవత్సరం కాదు ఆ సంవత్సరం అంటున్నావు. రేపే క్రీస్తు వస్తే నువ్వేమవుతావో ఆలోచించాలి. ఇప్పుడు నీకు మారు మనసు ఉందా? నువ్వు ప్రభువుని అంగీకరించావా? ప్రభువులో ఉన్నావా అని అడిగితే అసలు నువ్వేమవుతావో ఏంటో అది ఆలోచించాలి. అసలు నీ పరిస్థితి ఏంటో, నీ గమ్యస్థానం ఏంటో నువ్వు ఆలోచించాలి.
ఒకవేళ ఈ మాట విన్న తర్వాత అయినా ఒకవేళ నీ ఆలోచన మారుతుందేమో. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఇది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, 100 సంవత్సరాలు బతికాడంట ఆయన. ఎవరో మరి గవర్నర్ గారు, ఎవరు ప్రధానమంత్రి, ఎవరో ఒక ఆయన కాదు, ఇవాళ పేపర్లో వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు, ఆయన దగ్గర 97 సంవత్సరాలు ఎంతో, 92 సంవత్సరాలు ఎంతో బతికాడు ఆయన. అప్పుడు దాకా మనకి ఆయుష్ ఉంటుందో లేదో మనకి తెలీదు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉండడానికి కారణం ప్రభు కృప, ప్రభు దయ, ప్రభు యొక్క కరుణ. నిన్ను కావాలనుకుని, నన్ను కావాలనుకుని ఉంటేనే నేను ఇక్కడ ఉండగలిగాను, నువ్వు ఇక్కడ ఉండగలిగావు. లేకపోతే మనం ఎవరమో ఉండలేము. అందుకే ఆయన వెయిట్ చేస్తున్నాడు, ఎవ్వరూ నశించిపోకూడదు, అది ఆయన కోరిక. ఒకవేళ ఆయనే గనక వస్తే, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును. ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో ఆపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలని. ఇది ఎవరికి చెప్తున్నాడంటే మనకి చెప్తున్నాడు. ప్రభారము మరణాత, ప్రభారము అని పిలుస్తున్నావు. మరి ప్రభు వచ్చే సమయానికి నువ్వు రెడీయేనా? నువ్వు సిద్ధమేనా? నీకు పూర్ణ భక్తి ఉందా? ఆ దినం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. ప్రభు రానైనా అంటున్నావంటే నువ్వు రెడీగా ఉంటేనే కదా అనగలుగుతాం. అంతే కదా. ఆటో వచ్చి గంట అయినా కానీ మన ఇంట్లోకి వచ్చి వస్తున్నాను ఉండండి ఓ సర్దుకుంటమే సరిపోతుంది నీకు. ఇంకెప్పుడు వస్తావో తెలదు. ఇలాగ గంట నుంచి వాళ్ళు ప్రభు అలా నిలబడతాడా? అలా మాట పడగానే నువ్వు తక్కువని వెళ్ళిపోతావు. ఒకవేళ ఇంకా ఉండండి వస్తున్నాను అంకుల్ గారండి బ్యాగ్ తీసుకుంటారా, చేతక బాధాలు. మరలా ఇంకేముండదు, ఇంకా అక్కడ సెలవు. పిలుపు అందుకున్నప్పుడే వెళ్ళిపోవాలి. ఆ తర్వాత వెళ్ళిపోయాను గేట్ ఏమవుతుంది? మూయబడుతుంది. మేము వచ్చామండి తలుపు తీయండి అంటే ఏమంటుందంట లోపల నుంచి స్వరం, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి, మీరు ఎవరో నాకు తెలీదు. మనం ఇప్పుడు లేట్ కమర్సమే కదా. అవలేదండి, ఏం కావలేదండి. మరి ఎప్పుడవుతుంది నీకు? పరలోకం వెళ్ళేదాకా తోంతూనే ఉంటావా? దగ్గర పెట్టి అపవాది. మీ పేరు చెప్పరా మరి? సురేష్. ప్రెసిడెంట్ గారు చెప్పండి. అలాగే అపవాది వచ్చిందండి. వందనాలండి. అపవాదిగా మాకా? మీకండి. అపవాది గురించి చెప్పండి, 4 మాటలు చెప్పండి. అపవాది గురించి 4 మాటలు చెప్పండి. తెలియదు. అపవాదిని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలేదా? చెప్పండి. తెలియదండి. మీకు తెలుసమ్మా అపవాది గురించా? ఎప్పుడైనా చూసారా? మీరు చూసారా? స్విచ్ కట్టండి. అది సురేష్ గారికి ఏమొచ్చింది? అపవాది. మంచోడా చెడ్డోడా? చెడ్డోడా? అపవాది చెడ్డోడా? మీరు ఆన్సర్ చెప్పాలి నాకు. మంచోడా చెడ్డోడా? ఎందుకని చెడ్డోడు? దేవుని పని, దేవుడి పని చెడగొడతా ఉంటాడు. ఇంకా చెప్పండి. దేవునికి ఎదురు నిలబడతాడు. ఇంకా చెడు పనులు చేయిస్తూ ఉంటాడు. మీరు చాలా మంచి వాళ్ళు, చాలా తెలివిగా చెప్తున్నారు మీరు. మనకున్న బలహీనత ఏంటో చెప్పనా? మనము ఏది చేసినా సైతాన్ కూడా ఎంత చేసాడో చూసావా అంటాం. ఎవరి మీద పెట్టేస్తాం? పలావ్ తిన్నది ఎవరండి? వండుకున్నది ఎవరు? అది అరక్కపోతే సాతాంద తప్పు. ఇప్పుడు ఆహారం మీద నీకు మోజు పుట్టించాలనుకోండి, నీకు కోరిక పుట్టించాలనుకున్నాడు, ఏం చేస్తాడో తెలుసా? ఆహారం మీద ప్రియత్వాన్ని కలిగిస్తాడు. అంటే డైవర్ట్ చేయడానికి, నిన్ను డైవర్ట్ చేయడానికి. ఎన్నారా లేదా? సరదాగా అలా తిరగాలనిపించింది అనుకోండి, నెమ్మదిగా తిరిగేలాగా డైవర్ట్ చేస్తాడు, నీకు మనసును కల్పిస్తూ ఉంటాడు. వాడు చిన్న చిన్న విషయాలు చేసేవాడు కాదు, దేవుని దగ్గర మాత్రమే వాడు గట్టిగా ఉంటాడు. కనుక వాడి పేరు ఏంటంటే, ఇంకేమైనా పేర్లు చెప్పండి అడిగి.
అబద్ధికుడు, అపవాది, సాతాను, ఆది ఘట సర్పం, ఆడు నరహంతకుడు. ఆడు అబద్ధమునకు జనకుడు, మామూలుడాడు. ఫస్ట్ ఎవరిని మోసం చేశాడండి? అపవాది. నా తెల్లన్నారు ఎందుకు మీరు? ఎవరిని మోసం చేశాడు? హవ్వమును మోసం చేశాడు కదా. అంటే వాడు చేసిన పనుల్లో ప్రారంభం చేసిన పని అది. దాన్ని చిన్నగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ అపవాది ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆదాం దగ్గరికి వచ్చాడా? హవ్వమ్మ దగ్గరికి వచ్చాడా? ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆదాం దగ్గరికి వచ్చాడు. ఆదాం దగ్గరికి వస్తే ఆదాం పడ్డాడా? ఆదాం దగ్గరికి వచ్చి ప్రేరేపించాడు వాడు. కానీ ఆదాం ఆ మాటల విషయాలకి ఏమీ లొంగలేదు. కనుక బలహీనులు ఎవరు? స్త్రీలు. అందుకే ఏమన్నాడు? బలహీనమైన ఘటం అన్నాడు. అప్పుడు ఆదాము లేని సమయంలో వచ్చి మాట్లాడాడు. ఎవరితో? హవ్వతో. ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. వాడి తెలివితేటలు అలాంటివి. కాబట్టి వాడు పాపము చేసేటట్టుగా ప్రేరేపణ కలిగిస్తాడు, ఆశ చూపిస్తాడు. మనలను దేవుని దగ్గర నుంచి దూరం చేయడానికి వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. అందుకే ఆ ప్రయత్నాలలో మనం వెళ్లకుండా ఉండాలనంటేనే దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. రకరకాల కుయుక్తులు, పన్నాగాలన్నీ వాడి దగ్గరే ఉన్నాయి. అర్థమవుతుందో లేదో మరి? వాడి దగ్గర లేనివంటే ఏమి లేవు, అన్ని ఆయుధాలు వాడి దగ్గర ఉన్నాయి. అసలు చాలా గొప్పవాడు, మామూలుడేం కాదు. అలాగే చాలా మంచోడు కూడా. ఎందుకు మంచోడనంటే మంచికి చెడ్డకి విలువ ఎప్పుడు తెలుస్తుంది? మంచి చెడు ఉంటేనా? మంచి ఒకటే ఉంటేనా? అవునా కదా? అందుకే దేవుడు కూడా మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాన్ని వేశాడు. దాన్ని తినకూడదని చెప్పి స్వాతంత్రం ఇచ్చాడు. తినకూడదు అని చెప్పి స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. చాలామంది తెలివిగా మాట్లాడుతుంటారు కదా, దాన్ని తీసేయచ్చు కదా, దాన్ని మొత్తం తీసేయచ్చు కదా. ఇప్పుడు మీ ఇంట్లో గ్యాస్ పొయ్యి ఉందా? గ్యాస్ స్టవ్ ఉందా? గ్యాస్ స్టవ్ అంటించుకున్నా వంట చేసుకోవచ్చు. మనం కూడా దాన్ని తగలబెట్టుకోవచ్చు కాదా? అంటే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. అది మనకు స్వతంత్రం లేదా? అది అందులో ఉన్నప్పుడు ఎవరు అక్కడికి వెళ్ళకూడదు, జాగ్రత్త అని మనకు చెప్తున్నాం మనం. దేవుడు కూడా అంతే, మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏది మంచో, ఏది చెడ్డో, ఏది చెడో, ఏది మంచో మనకు నేర్పించాడు. జాగ్రత్త అని చెప్పాడు. అందులో వాడు చెడు చేయడానికే ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడు సామాన్యమైన వాడు కాదు. అర్థమవుతుందా లేదా? నాయనా మరి నువ్వు మారు మనసు పొందుతావా అనగానే లోపల అంటా ఉంటాడు, ఇప్పుడు ఎందుకు నీకు మారు మనసు? ఇప్పుడు నీకు అవసరమా? ఇప్పుడు ఏం తక్కువ నీకు? ఇప్పుడు నీకేం తక్కువ? మరి బాప్తిసం పొందుతావా అని అడిగావు అనుకోండి, బాప్తిసం ఇప్పుడేం అవసరం నీకు? ఎవరంటున్నారు లోపల? దేవుడేమో వాక్యంతో మాట్లాడుతున్నాడు, నువ్వు మారు మనసు పొందాలి అని. వాడంటున్నాడు, ఇప్పుడు నీకేం కంగారు ఉంది? ఇంకా చాలా టైం ఉంది, నువ్వేం ఇబ్బంది పడకో, కంగారు పడకో అంటున్నాడు. దేవునికి దగ్గర కాకుండా దూరం చేయడానికి వాడి పన్నాగాలు చాలా ఉంటాయి. అందుకే క్రీస్తు రెండవ రాకడ వచ్చే లోపలనే వాడి పని. క్రీస్తు రెండవ రాకడ వచ్చిందనుకోండి వాడి పని ఏం లేదు, ఆయన బంధించేస్తాడు ఆల్రెడీ. అందుకే ప్రభు వచ్చే లోపల వీడి పని ఏంటంటే వీడికి కొంచెము కాలము సమయం ఇవ్వబడింది. వీడికి అపవాదికి కొంచెం కాలం అంటే ఆడి జీవితకాలం, మన జీవితకాలం అన్నమాట. ప్రభు యొక్క రాకడ సమయం. ప్రభు వస్తే కనుక వాడి పని అయిపోద్ది, వీళ్ళ పని అయిపోద్ది. అందుకే ఆ రాకడ వచ్చే లోపల ఆడి పని టక చేసేయాలని కంగారు పడుతున్నాడు. వాడు రెస్ట్ తీసుకుంటలేదమ్మా, 24 hours పని చేస్తున్నాడు. మనం ఎప్పుడెప్పుడు పని చేస్తాం? ఏంటి అలా బిగిసిపోయారేటి? మనం ఎప్పుడెప్పుడు పని చేస్తామమ్మా? గట్టిగా ఒక గంట పని చేసి ఉంటే ఎలా ఉంటాం మనం? అయ్యి బాబోయ్ అలసిపోయానండి అన్నయ్య గారండి, అయ్యో. వాడు అసలు రెస్ట్ లేదు, వాడికి 24 hours పని చేస్తున్నాడు. వాడికి అసలు ఖాళీయే లేదు. వాడితో పాటు వాడి దూతలు కూడా చక్కగా పనిచేస్తున్నారు. పేతురు గారు వాడి దూతలు చాలా బాగా పనిచేస్తున్నారు, ఎవరిని దేవుని దగ్గరికి రాకుండా చేయడానికి. కాబట్టి వాడు మామూలుడు కాదు, మోసగాడు. ఎవరాడు? మోసగాడు. వాడు భయంకరమైన క్రూరుడు, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసేవాడు. వాడికి ఇచ్చిన సమయం కొంచెం సమయంలో చేయాల్సిన పనులను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అన్ని ఆటంకాలు కలిగిస్తున్నాడు.
నీకు రక్షణ ఉందా అంటే అవసరం లేదంటాడు. నీకు మారు మనసు ఉందా అంటే అవసరం లేదంటాడు. మరి నువ్వు పరలోకం వెళ్ళవా అంటే నీకు అవసరం లేదంటాడు. మరి ఇక్కడ ఉండి నేనేంటే తినుము త్రాగుము సుఖించుము, హ్యాపీ ఎంజాయ్ చేయి అంటాడు. స్థుతులు చెల్లించుకుంటున్నానండి. నాకు వచ్చిన పేరైతే విశ్వాసం వచ్చింది. విశ్వాసము అనేది క్రైస్తవ జీవితానికి చాలా అవసరమైనదండి. విశ్వాసం అంటే తెలియలేని నాకు దేవుని వాక్యం విన్న తర్వాత విశ్వాసంలో ఉండడం అంటే ఏమిటో, బలపడడం అంటే ఏమిటో, చూడని దేవుణ్ణి నేను ఎప్పటికైనా చూస్తాననే విశ్వాసంతో ఉండడం అంటే ఏంటో నేర్చుకుంటున్నానండి. అందరికీ వందనాలండి. ఇచ్చేమ్మ, నాకు ఇచ్చే, కూర్చోమ్మా. రైట్, విశ్వాసము. విశ్వాసం మంచిదేనా చెడ్డదా? విశ్వాసం అంటే ఏంటి? మంచిదే, వెరీ గుడ్. విశ్వాసం అంటే అమ్మా విశ్వాసం అంటే ఏంటి అని అడిగాను నేను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచన భాగం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసము అంటే లేని వాటిని ఉన్నవి అని నమ్మటమే విశ్వాసం. దేవుడు మనకు కనబడకపోయినా మనం నమ్ముతున్నాం విశ్వాసంతో. దేవుడు నా పట్ల మేలు చేస్తాడు అంటే నమ్ముతున్నాం విశ్వాసముతో. దేవుడు నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశాడంటే నమ్ముతున్నాం విశ్వాసంతో. దేవుడు నా కొరకు రక్షణ సిద్ధం చేశాడు అంటే నమ్ముతున్నాం విశ్వాసముతో. కనుక లేని వాటిని ఉన్నవే అని చూడడమే విశ్వాసం. ప్రధానంగా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే అదే 11వ అధ్యాయం 6వ వచనంలో చదవండి అన్నమాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేమన్నాడు. అసలు విశ్వాసం అనేది చాలా స్టాండర్డ్. అది ఫస్ట్ ప్రారంభము దేవుని దగ్గర కావాల్సింది విశ్వాసమే. అది లేకపోతే మనం ఏం చేసినా ఉపయోగము ఉండదు. రైట్, ఇప్పుడు ఆ విశ్వాసం మనకు ఎలా కలుగుతుంది? రోమపత్రిక 10:17 చదవండి. రోమపత్రిక 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగు. అంటే వినుట వలన విశ్వాసం. అంటే ఈ రోజున విశ్వాసం ఎలా కలుగుతుంది? సాధారణంగా అందరికీ విశ్వాసం ఎలా కలుగుతుంది? మా పాపకు ఉద్యోగం వచ్చిందండి, అందుకు మేము ప్రభువుని నమ్ముకున్నామండి. మా కొడుకేమో పెళ్ళి అయిందండి, అందుకు ప్రభువుని నమ్ముకున్నామండి. మా వాళ్ళు మంచి బిల్డింగ్ కట్టుకున్నామండి, అందుకు ప్రభువుని నమ్ముకున్నామండి. నాకు రోగం వస్తే తగ్గిందండి, అందుకు ప్రభువుని నమ్ముకున్నామండి అని చాలామంది అలా నమ్ముకున్నారు. అలా నమ్ముకోబట్టే వాళ్ళు ఏం చేశారనంటే 3 వారాలో 7 వారాలో 21 వారాలో ఇలా వెళ్ళి ఆ కార్యము వాళ్ళు అనుకున్నది అయిపోగానే, ఆ వారం పూర్తయిపోగానే మళ్ళీ మానేసి లోకంలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి విశ్వాసం స్థిరమైనది కాదు. ఆ విశ్వాసం వల్ల వాళ్ళు స్థిరులుగా ఉండలేరు. అంటారా లేదా? అందుకే విశ్వాసము వినుట వలన అన్నాడు. వినుట వలన అంటే అది క్రీస్తును గూర్చిన మాట వలన కలగాలి. ఒక రకంగా చాలామందికి రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ వ్యాధి కలిగితేనే కానీ వాళ్ళు నమ్మరు. నమ్ముతారా? అంటే దేవుడు వారిని ఆకర్షించుకోవడానికి, వారితో ప్రేమ కలిగి ఉండడానికి, వారిని తన బిడ్డలుగా చేసుకోవడానికి దేవుడు తన కృపను చూపించి అలా కూడా కొంతమందిని మార్చుకుంటాడు. కానీ దాని మీదే బేస్ అయిపోవడం విశ్వాసము కాదు. మనం ఈ 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో చూస్తే విశ్వాసుల జాబితా అంతా కనిపిస్తుంది అక్కడ. హనోకు దేవునితో విశ్వాసంతో ఏం చేశాడట? దేవునితో నడిచాను అన్నాడు. దేవునితో నడిచాను అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఇద్దరు కలిసి జంటగా ఎలా నడిచారని కాదు. తన బ్రతుకు కాలం అంతా ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు ఏం చేశాడు? దేవునితో
నడిచాడండి. దేవునితో అంటే తన విశ్వాసాన్ని అన్ని సంవత్సరాలు కాపాడుకున్నాడు. చూడండి, మన విశ్వాసం ఎక్కడ దాకా ఉంటుంది? గేటు దాటి దాకానే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొత్తం లోకంలో అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఏం మాట్లాడుకుంటామో మనకే తెలియదు. ఇక అక్కడి నుంచి చిన్న 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 విషయాలు మాట్లాడుకుంటే అక్కడి నుంచి పెద్ద పెద్ద గొడవలు పెట్టేసుకుంటాం. ఇంకా గొడవలు పెట్టేసుకుంటే ఆడొచ్చి కూర్చుంటాడు లోపల. ఇంకా విశ్వాసం లేదు, ఏమి లేదు. ఏంటే అంటున్నావా అంటే ఇంకా ఒక రకమైన ఫీలింగ్స్తో దెబ్బడేసుకుంటూ ఉంటాం. నీ విశ్వాసం ఎక్కడ దాకా ఉందంటే చాలా చిన్నగా ఉందన్నమాట. అది మంచి విశ్వాసమో కాదు, అది దైవికమైన విశ్వాసం కాదు. నువ్వు విశ్వాసపరుడివి, విశ్వాసురాలు అయితే దైవికమైన లక్షణాలు, సుగుణాలు కనుగొంటావు. ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం ఉంటుంది, అది మంచి మనసు ఉంటుంది. నీ విశ్వాసం సరైనదో కాదో చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. వాక్యానుసారంగా మనము చూసుకోవాలి. రాహాబుని గురించి కూడా అక్కడ చిన్న మాట చెప్పాడు, ఆ మాట జ్ఞాపకం చేస్తాను. రాహాబు వేశ్యే, కానీ దేవుని పట్ల చాలా విధేయతతో, విశ్వాసంతో బ్రతికి తనని తన కుటుంబాన్ని కూడా కాపాడుకుంది. ఆదాము అవ్వలకి జన్మించిన ఇద్దరు కుమారులు పుట్టారండి. వారిలో కయీను, హేబేలు. కయీను వాళ్ళ అన్నయ్య, హేబేలు వాళ్ళ తమ్ముడండి. దేవునికి ఏదన్నా అర్పణ ఇద్దాం అనుకున్నప్పుడు కయీను తనకున్న పొలం అమ్మి ఇచ్చాడు, కొంచెం దాచుకుని కొంచెం ఇచ్చాడు. కానీ హేబేలు తన గొర్రె పిల్లల్లో పుట్టిన తొలిచూలు పిల్లల్ని ఇష్టంగా దేవునికి ఇచ్చాడు. అందుకని దేవుడు హేబేలును ప్రేమించి హేబేలు అర్పణని స్వీకరించాడు. కయీను అర్పణని స్వీకరించలేదు, ఎందుకంటే తనను స్వార్థంతో తన కొంచెం ఉంచుకొని దేవునికి ఇచ్చాడు. అందుకని కయీను హేబేలుని చంపేశాడు. హేబేలు దేవుని పట్ల చాలా ఇష్టంగా ఉన్నాడు, అందుకే దేవునికి హేబేలు అంటే ఇష్టం. అందరికీ వందనాలు. ఎవరు వచ్చారమ్మా? ముందే వచ్చింది, ముందే వచ్చింది, తర్వాత కంటిన్యూటీ అంటే అందుకే. మరి హేబేలు మంచోడేనా? మాట్లాడరే. చిన్న ప్రశ్న మీకు, చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు 1,00,000 రూపాయలు నేను కానుకిచ్చారనుకోండి దేవునికి, విన్నారా? 1,00,000 రూపాయలు నేను దేవునికి కానుకిచ్చా. ఇప్పుడు దేవుడు 1,00,000 రూపాయలు కానుకిచ్చుకున్నందుకు నన్ను మెచ్చుకుంటాడా? ఎవరు మెచ్చుకుంటారు నన్ను? ఏంటి లక్షణంగా అలా చూసారేటి? 1,00,000 రూపాయలు నేను కానుకిచ్చాను దేవునికి, ఇప్పుడు దేవుడు నన్ను మెచ్చుకుంటాడా? ఒకవేళ మెచ్చుకుంటే ఎలా మెచ్చుకుంటాడు? పోనీ ఇలా అడుగుతాను మీకు ప్రశ్న, మీకు అర్థమవుతుంది. నేను 1,00,000 రూపాయలు దేవునికి కానుకిచ్చాను. దేవుడు ఇప్పుడు నేను ఇచ్చిన ఆ 1,00,000 రూపాయలు కానుకను చూస్తాడా, నన్ను చూస్తాడా? ఆ కానుకను చూస్తాడా, నన్ను చూస్తాడా? అమ్మా, మరి ఈ 1,00,000 రూపాయలు ఎవరు చూస్తారు? మనుషులందరూ చూస్తారు కదా. కానుకిచ్చిన వాడినేమో దేవుడు చూస్తాడు, కానుకనేమో మనుషులు చూస్తారు. ఇప్పుడు హేబేలు అర్పణ అర్పించాడు, అక్కడ అర్పణ విషయం కాదు, అసలు అర్పణ విషయం కాదు. అక్కడ ఒకసారి చూడండి మనం. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనంలో, తరువాత ఆమె అతని తమ్ముడగు అంటే కయీను తర్వాత హేబేలు పుట్టాడు. హేబేలు గొర్రెల కాపరి. ఓకే, తర్వాత 4వ వచనంలో, హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అన్నాడు. తర్వాత కయీనుకు అర్పణ లక్ష్య పెట్టలేదు కాబట్టి కోపం వచ్చేసింది. 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి ఉండెను అన్నాడు. అంటే హేబేలు జీవితంలో మంచి విశ్వాసంతో ఉండడమే కాదు, సత్క్రియలు కలిగిన వాడు, సద్గుణాలు కలిగిన వాడు, దైవికమైన ఆలోచనలు కలిగిన వాడు, నెమ్మదస్తుడు, మంచివాడు కూడా.
అందుకే మనం ఏం చేసినా, ఏ విధంగా చేసినా మనం చేసేది దైవికమైన గుణాలతోనే అది చేయాలి. చెడు కార్యాలు చేసి పట్టుకొచ్చి మనం అందులో వేసేస్తే, కానుక పెట్టెలో వేసేస్తే ఇప్పుడు దాన్ని దేవుడు అంగీకరిస్తాడా? ఒకసారి ఇలాగే అందరూ కలిసి కానుకలు వేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ కూర్చున్నారంట? కానుకలు పెట్టి దగ్గరే కూర్చున్నారంట. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఏమండి చెప్పండి. ఇప్పుడు కానుకేస్తున్నారండి, అందరూ అలా కానుకేస్తున్నారు అనుకోండి, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏంటంటావు ఇదా అని కానుక పెట్టడానికి అలా చూస్తున్నాను అనుకోండి, నేను మీ ఫీలింగ్ ఏంటి? దాచుకుంటారా? మాట్లాడరే. ఒకవేళ అలా చూస్తే అసలు మీ ఫీలింగ్ ఏంటి? వీడికి డబ్బు అంటే ఎంత చూసావు, పాటరకే ఎంత చూసావు, ఎలా చూస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు చూడు. కానుకల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. చిరిపోయిన కాగితాలు, పగిలిపోయిన 10 పైసలు అని పాట ఉండేది చిన్నప్పుడు. అరిగిపోయిన 5 పైసలు, అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయిన 10 పైసలు యేసయ్యకు కానుక అంటారు. ఏమంటే ఇవే మాకు ఉన్నాయంటారు. ఒకసారి ఏమైందంటే క్రిస్మస్ పండుగ జరుగుతుంది. క్రిస్మస్ పండుగ జరుగుతుంటే అందరూ కలిసి, ఈ ఎదురుగుండి ఇక్కడేమో రామాలయం ఉంది, ఆ పక్కనేమో క్రిస్మస్ పండుగ జరుగుతుంది. పాస్టర్ వరపాల్ గారు, ఆయన పెద్ద ఆయన అప్పటికే. ఆయన ఎలా ఉంటారంటే మన గౌతమ్ కుమార్ గారు లాగే ఉంటారు సేమ్ ఆయన, కానీ మంచి కలరు, మంచి హైటు, చాలా మంచి ఆయన. ఆయన మంచి పంచికట్టు కట్టుకుని చక్కగా ఉండేవాడు ఆయన. అక్కడ క్రిస్మస్ పండుగ ఏర్పాటు చేశారు. మేము పాటలు పాడాలి కదా, పిల్లలందరూ అలాగే పాటలు పాడుతున్నారు. అలాగే మరి నేను కూడా ప్రధాన గాయకుడిని కదా, అందుకని పాటలు పాడాలంటే ఆశ. సరే ఏదైనా కొత్త పాట పాడితే బాగుంటుంది అనుకుంటామే తప్ప ఇది సందర్భమో కాదో తెలీదు. మీకు అర్థమైందా? కొత్త పాట పాడాలనే తప్ప అది సందర్భమా అసందర్భమా అసలు నాకు తెలియదు. చిన్నపిల్లోడిని పాటల మీద ఆసక్తి ఉండేది. అప్పుడు సరే అని చెప్పేసి పాట మొదలెట్టాను. అక్కడ ఈ గుడి దగ్గర ఏం చేశారంటే అనిలందరూ వచ్చి కూర్చున్నారు. అక్కడ మొదలెట్టాను ఇంకా పాట. పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, అయ్యగారు సందా పడితే, పగిలిపోయిన 5 పైసలు కానుకలు అంటారు, ఇవే మాకు ఉన్నాయి అంటారు అని పాడుతున్నాను. అక్కడ పాడుతుంటే, ఎరా మేము అరటిపూల కోసం వచ్చావురా, మేము 5 పైసలు వేసాంరా, మమ్మల్ని చూసి నువ్వు పాట పాడతావురా అని పెద్ద గొడవ. ఇంతకీ ఈ విషయం నాకు తెలియదు, అసలు నాకు తెలియదు. చిన్నపిల్లోడిని పాడాలని ఆశ అంతే. ఇప్పుడు కానుకలు పెట్టి దగ్గర ఉండి అలాగ పరిచయం చేసి చూస్తానంట ఎవరు? యేసుక్రీస్తు వారు. అందరూ వాళ్ళ కలుగున్న దాంట్లో చాలా పట్టుకొచ్చి చేస్తుంటే ఒక భేద విధరాలు ఏం చేసిందంట? 2 కాసులు వేసిందంట. ప్రభు ఎవరిని మెచ్చుకున్నాడు? ఆ 2 కాసులు ఆవిడనే చూశాడు. అది చాలా తెలివైన వాళ్ళు కదండి మనము రాకడమని, మనం చాలా తెలివైన వాళ్ళు. ఒక ఆయన అన్నాడంటే వచ్చి కానుకలు పెట్టి దగ్గరికి వచ్చి, రాసుకోండి సందా అడంట. ఏ బాబు ఏం రాసుకోవాలి చెప్పు అంటే, ఎంత చెప్పు అంటే, పేదతరాల కానుక రాసుకోండి అనంట. ఏంటిది? గొప్ప తెలివైన వాళ్ళు కదండి మనం. పేదతరాల కానుక రాసుకోండి అంటే, అబ్బా ఎంత గొప్ప అనుకుని సరే అదని పెన్న పుస్తకం తీసుకుని, చెప్పు మీకు ఎంత పొలం ఉందో మీకు అనంట పాస్టర్ గారు. 2 ఎకరాలు ఉందను. 2 ఎకరాల పొలము అని రాశాడంట. బిల్డింగ్లు ఏమైనా ఉన్నాయంటే, అవునండి వేల్పూర్లో ఒకటి ఉందండి, బేపంజీర్లో ఒకటి ఉందండి, పొలమూరులో ఒకటి ఉందండి, అది పెద్దోడిది చిన్నోడిది అంటే 3 బిల్డింగులు ఉన్నాయన్నమాట. 3 బిల్డింగులు అని రాశాడు. బంగారం ఏమైనా ఉందా అంటే, బ్యాంకులో 5 కాసులు ఉంటుందండి, ఇంటి దగ్గర 2 కాసులు, మొత్తం మీద ఒక 7 కాసుల దాకా ఉండొచ్చేమోనండి అన్నాడు. బంగారం 7 కాసులు అంటే, ఏమండే నేనేమన్నానండి అన్నాను. పేదతరాలు కానుక అన్నావు కదా నువ్వు. అవును, మరి బంగారం అంటున్నారు, బిల్డింగ్ అంటున్నారు, ఎన్ని రాస్తున్నారు ఏంటి అంటే, పేదతరాలు ఏం చేసింది చెప్పు. పేదతరాలు ఏం చేసింది? తన జీవనమంతా వేసింది. అంటే తనకు ఉన్నదంతా వేసిందా లేదా? మరి నీకు ఉన్నదంతా రాయాలి కదా. తెలివితేటలు అంటే దేవుడి దగ్గర కూడా తెలివితేటలే. పేదతరాలు 2 కాసులు వేసిందంటే తన జీవనమంతా వేసింది. తనకున్నది అదే, ఆ ఉన్నదంతా వేసింది. మరి నీకు ఉన్నదంతా నువ్వు రాయాలి కదా ఇప్పుడు. అదే వద్దండి, నేను 2 కాసులు అంతే. అదే వద్దు 2 రూపాయలు రాసుకోండి. అసలు దేవుడు అనుకుంటే ఎంతసేపు మనం చేసేది, మనకిచ్చింది సమస్తం ఎవరిది? దేవుంది కాదా? అసలు మందంటే ఇక్కడ ఏమైనా ఉందా? మాట్లాడరే. అసలు మందంటే ఇక్కడ ఏది లేదు. ఆ రోజున హేబెలు కూడా ఇచ్చింది కూడా దేవుడే కదా, దేవునిది దేవునికే కదా మనం ఇచ్చేది, నాదంటూ ఏమీ లేదు కదా ప్రభు, ఇది నీది కదా
నీకు స్తోత్రం నాయన అనుకుంటా దేవుని స్తుతులు చెల్లిస్తూ అర్పణ అర్పించాడు. ఈ కయీను ఏం చేశాడంటే, వీడు అంత ఇచ్చాడా, ఎరా నువ్వు ఎంత ఇచ్చావరా ముందు. కొంతమందికి ఇలాంటి పోయే కాలం కూడా ఉంటుంది. ముందు నువ్వు చెప్పమ్మా అంటాను, నాది 5 రూపాయలు రాసుకోండి. నా 5 రూపాయలు అంటే కనీసం 1 రూపాయన్ని ఎక్కువ లేకపోతే ఎలాగా, నాది 6 రూపాయలు. ఇదేనా సినిమా పాట, వేలం పాట, ఒకరినొకరు చూసుకుని ఇవ్వడానికి? చెప్పరే, ఇదేనా సినిమా పాట, వేలం పాట? దేవుడు నీకు ఎంత మనసు ఇచ్చాడో, నీకు ఎంత ప్రేరేపణ ఇచ్చాడో అంతే నువ్వు ఇచ్చుకోవాలి. ఎవరైనా చంపేస్తే పొడిచేస్తే చంపేస్తారు ఇక్కడ. దేవుడు నీకు ఎంత ప్రేరేపణ ఇచ్చాడో అంతే నువ్వు ఇచ్చుకోవాలి. వాళ్ళకన్నా రూపాయి ఎక్కువలా తక్కువలా అది అనవసరం. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో, నీకు కలిగిన దాంట్లో నువ్వు దేవునికి హృదయపూర్వకంగా అర్పించాలి. అది దేవుని పని కొరకు. కనుక ఆ రోజున అక్కడ ఏం జరిగింది, హేబేలు హృదయపూర్వకంగా దేవుడిచ్చిన అర్పణ చక్కగా అర్పించాడు. కానీ కయీను ఏం చేశాడు, నువ్వు ఎలాగిచ్చావురా ఏంట్రా అన్నాడు, రకరకాలుగా మాట్లాడాడు. అది నచ్చల దేవుడికి. అతను మనసు చూశాడు, నచ్చల. నీ కానుక నాకు వద్దు అన్నాడు. పొరపాటున వద్దు అంటే ఏం జరుగుతుందమ్మా, కానుక గొడవలతో ఆగుతుందా? ఎంత గర్వం చూసావా అక్క వీడికి. 100 రూపాయలు కానుకిస్తే వద్దన్నాడు వీడు. అసలు చూస్తాను వీడి సంగతి ఏంటో. ఇంకా మళ్ళీ మామూలుగా కదా, ఇక రకరకాలుగా అయిపోద్ది, ఇక మనసు అంతా పాడైపోతుంది. ఆ 100 రూపాయలు తీసుకున్నందుకు నరకం అనిపించాలమ్మోయ్. పేతురు గారు, నిజమమ్మా, నిజం. పాపం పిల్ల పాపలతో ఏడుస్తున్నారు, ఆపరేషన్లతో ఏడుస్తున్నారు. వీళ్ళు ఇచ్చే డబ్బులు మనం ఎందుకు తీసుకోవాలని ఒక ఆవిడ దగ్గర డబ్బులు వద్దన్నాను నేను. చాలా బాధపడుతుంది పాపం, అప్పటికే బాధపడుతుంది. డబ్బులు అయిపోయినాయి, ఆపరేషన్ చేయించుకొని కష్టపడుతుంది పాపం. వద్దులే అమ్మా మనకి ఎందుకు లేని డబ్బులు అని చెప్పేసి డబ్బులు తీసుకోనందుకు నా మీద ఎన్ని నిందలు మోపారో. డబ్బులు తీసుకోనందుకు మళ్ళా మా మందుల షాప్ అయినా నేను వెళ్ళి అమ్మా అమ్మా అని బతిమాలాల్సి వచ్చింది. తీసుకోపోతే శాపనార్థాలు, తీసుకుంటే ఒక రకమైన బాధలు. కానీ దేవుడు మనసునే చూస్తాడు. ఆలోచించాలి, మనసునే చూస్తాడు. తీసుకున్న ఆయనకి ఏమీ తెలియకపోవచ్చు, కానీ ఇచ్చిన ఆయనకి తీసుకున్న ఆయన కూడా దేవుడు చూస్తాడు. కనుక హేబేలు విశ్వాసపరుడు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక, ముగిస్తాను దీన్ని. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచన భాగం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి, చూసారా, శ్రేష్టమైన బలి అన్నాడు దాన్ని. చూడండి మీరు, శ్రేష్టమైన బలి. ఎవరో చెప్తే ఇచ్చింది కాదు అది. దేవుడు అతన్ని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు, ప్రభా మా అన్నయ్య నన్ను కొట్టి చంపేశాడు నాయనా, నేను చేసిన తప్పేంటి నాయనా అని రక్తం మర్రపెడుతుంది. ఆలోచించాలి. అంటే దేవుడి మందిరానికి వస్తే ఇంటూ వినగా మరి మనకి మార్మోస్ అన్నది వస్తుందండి. అలా మనం దేవుళ్ళకి వచ్చాక మరి మార్మోస్ వచ్చాక మరి రక్షణ పొందుతామండి. మనం అలా దేవుళ్ళు ఎదగాలండి ఆత్మీయంగాను. ఈ మాటలు ముగిస్తున్నాను. మనస్సు మారడం, మారు మనస్సు అంటున్నాం. మారు అనే పదాన్ని చూడండి. మనసు అంటే హృదయమే కదా, మారు అంటే లోపల మార్పు చెందాలి కదా కదా. దేవుడు ప్రారంభమే బాప్తిస్మిచ్చి యోహాను గారు స్టార్ట్ చేశాడు. ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందనండి. తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను గారిని చెరసాల్లో పడేస్తే వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ ప్రారంభించారు అదే పదం. ఏమని? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి. తర్వాత అపొస్తలులకి అందరికీ కూడా అప్పచెప్తే అపొస్తలులు కూడా మళ్ళీ ప్రారంభించారు. ఏమని? ఇదిగో మీరు మారు మనసు పొందండి అని. ఎందుకు మారు మనసు పొందాలి అంటే మనసు చెడిపోయింది, మనసులో దైవికమైనటువంటి గుణాలు లేవు, పాపము లోపల ప్రవేశించింది, ఆ పాపం మనిషిని పట్టుకుంది. మనం నాటికేశారు కదా మన వాళ్ళందరూ పోగడి. ఇంతకీ దాన్ని కుర్చీ అనుకుంటున్నారు కానీ పాపం అనుకుంటలేదు మనవాళ్ళు. ఏడు రమేష్ రెడ్డి, అది కుర్చీ 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 అంటున్నారు కానీ అది కుర్చీ కాదు, అది పాపం అన్న సంగతి మర్చిపోతున్నారు. పాపము మనిషిని పట్టుకుంటుంది,
ఆ పాపం వలన మనిషి నశించిపోతున్నాడు, ఆ పాపంతోనే అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించి పాపం నుండి విడుదల పొందించడానికి రక్షణకర్తగా రక్షకుణ్ణి ఏర్పాటు చేసి ఆయన ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేశాడు. అందుకే ఆయన యొక్క వాక్కుల చేత ప్రతి హృదయంలోనికి కూడా పంపించడానికి ప్రయత్నాలు చేశాడు. ఇప్పటి వరకు నీకున్న నీ బ్రతుకును మార్చుకోవటమే మారు మనసు, బ్రతుకును మార్చుకోవటమే మారు మనసు. పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసులకు చెప్తున్న మాటే మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం. చూడండి ఒకసారి రోమపత్రిక 12:1 2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అన్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించకపోవటం, ఉత్తమమైనటువంటి అనుకూలమైనటువంటి దేవుని చిత్తమేదో గ్రహించటమే మారు మనసు. అదే మారు మనసు. సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నా మారు మనసు రావట్లేదంటే వాక్యం లోపల పని చేయట్లేదు, దేవుని యొక్క వాక్యానికి లోపల చోటు ఇవ్వట్లేదు. దానివల్ల ఆత్మలు నశించిపోతాయి. అలాగ అమ్ముకుంటూ వెళ్తుందంట రంగుపొడిని. ఎవరెవడా? లూది అమ్మగారు. రంగుపొడిని అమ్ముకుంటూ వెళ్తూ ఉంటే ఏం జరిగింది? పౌలు గారు అక్కడ వాక్యం చెప్తుంటే ఆమె యొక్క హృదయము తెరవబడింది. అంటే హృదయాన్ని దేవునికి ఇచ్చింది. అది మారు మనసు అంటే. మారు మనసు పొందిన వెంటనే దేవునికి దగ్గర అయింది. ఎప్పుడైతే దగ్గర అయిందో వెంటనే కూడా రక్షణలోకి వెళ్ళింది, బాప్తిసాలు పొందింది, తన కుటుంబంతో పాటు దేవుణ్ణి అంగీకరించింది. అంగీకరించిన తోడనే పౌలు గారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. అది మారు మనసు అంటే. సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నా మారు మనసు పొందట్లేదంటే లోపల వాక్యమో పని చేయట్లేదు. అది ఎంత ప్రమాదకరమో మనము ఆలోచించాలి. కనుక మారు మనసు పొందకపోతే రక్షణలోనికి వచ్చే అవకాశాలు ఉండవు. మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకుంటే ఆ బాప్తిసం చెల్లదు. ఇది ఆలోచించాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు స్టెఫెన్ లాగా ఉంటారు, హేబెల్ లాగా ఉంటారు. అంతే తప్ప ఉత్తినే మారు మనసు లేకుండా అందరూ తీసుకుంటున్నారు కదా బాప్తిసం తీసుకుంటే మాత్రం వారు నిలబడరు, పాపానికి దాసులు అయిపోతారు, లోకంలోనే ఉంటారు. అది ఎప్పటికీ మంచిది కాదు, చాలా ప్రమాదకరమైనది కూడా. వేషధారి వచ్చిందండి. నాకు వేషధారి వచ్చిందండి. మారు మనసు పొందిన మనము వేషధారి వలె ఉండకుండా ఉండాలండి. వచ్చిందా మీనికి? వేషధారి. వేషధారి అంటే ఏంటి? ముందేం చెప్పుకున్నాం మనం? మారు మనసు గురించి చెప్పుకున్నాం. కంటిన్యూటీ చూసారా ఎంత చక్కగా వెళ్తుందో క్రమంగా. వేషధారి అంటే ఏంటి? లోపల ఒక మాట, సరే, రెండు ఒకటే. తర్వాత ఇంకెవరైనా చెప్పండి. అదే చెప్పారు ఆయన. ఇంకా రైట్. వేషధారి అంటే పైనున్న వేషం వేరు, లోపల ఉన్న వేషం వేరు. మీకు అర్థమవడానికి ఒకటి చెప్తాను. ఇప్పుడు అప్పుడప్పుడు ఈ జాతరలోను వీటిల్లోనూ కూడా ఎలుగుబంటి యాసం వేసుకుంటాడా? ఎలుగుబంటి యాసం వేసుకుంటాడా? పైన ఎవరు కనపడుతున్నారు? ఎలుగుబంటి కనపడుతుంది. లోపల ఎవరున్నారు? అదే వేషధారణ అంటే. అర్థమైందా? మనం రివర్స్ అనమాట. లోపలేమో ఎలుగుబంటి ఉంది, పైకి ఎవరు కనపడుతున్నాం? మనిషి కనపడుతున్నాం. మనం రివర్స్ అనమాట. వేషధారి అంటే దేవుణ్ణి నమ్ముకుని దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ విశ్వాస జీవితాన్ని గడపాల్సిన వారము. విశ్వాసిగా పేరైతే ఉంది కానీ అవిశ్వాసి లక్షణాలన్నీ లోపల ఉన్నాయి. పేరుకే విశ్వాసం, పేరుకే విశ్వాసి, కానీ లోపల ఉన్నాయి మాత్రం అన్ని అవిశ్వాసి లక్షణాలే. అందుకేమంటాడు? విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడా. ఎందుకంటే అందులో వేషధారితనం ఉంటుంది కాబట్టి. ప్రార్థన చేసుకున్నావా అంటే చేసుకున్నాను అంటాడు, కానీ నిజంగా చేసుకున్నాడంటే చేసుకోలేదు, ఏదో చెప్తాడు. వాక్యం చదివావా అంటే చదువుకున్నాడు అంటాడు, కానీ ఏదో చెప్తాడు.
దేవుని సన్నిధిలో స్తోత్రము చెల్లించము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో సినిమా పాటలు పాడతాడు. ఇక్కడేమో దేవుని పాటలతో ఆరాధిస్తూ ఉంటాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా పాటలతో ఆరాధిస్తూ ఉంటాడు. దీన్ని ఏమంటారు? వేషధారణ అంటారు. ఇక్కడ దేవా స్తోత్రం అంటూ ఉంటే అక్కడ సీరియల్ ముందు కూర్చుంటాడు. వేషధారణ. ఇక్కడేమో ప్రేమ గురించి మాట్లాడతాడు, ప్రేమ అంటాడు, అక్కడ నిజంగానేమో ప్రేమ ఉండదు. లోపల ప్రేమ ఉన్నట్టుగా నటించేస్తాడు, కానీ లోపల మాత్రం ప్రేమ ఉండదు. ఇక్కడేమో తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని, ఇక్కడ మాత్రం వాక్యం వింటూ ఉంటాడు, వాక్యం చెప్తూ ఉంటాడు, అక్కడ మాత్రం తను తాను హెచ్చించుకుంటూ ఉంటాడు. లోబడే గుణం ఉండదు. ఇక్కడ చూస్తే చాలా దీనత్వం కనిపిస్తుంది, అక్కడికి వెళ్తే మాత్రం అసలు దీనత్వమే కనబడదు. దీన్ని అంతటిని ఏమంటారు ఒక్క మాటలో? వేషధన. అందుకనే శాస్త్రులు పరిశీలన గురించి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అయ్యో అయ్యో. ఎన్నిసార్లు అన్నాడు అయ్యో అని? 6 సార్లు 7 సార్లు ఉందట అక్కడ. ఎన్నిసార్లు అయ్యో 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 అని ఎప్పుడు అంటామండి? అయ్యో అని అసలు ఎప్పుడు అంటాం? జరగకూడదు ఏదైనా జరిగితే, అది భయంకరమైనది అయితే అయ్యో అంటాం. ప్రభు అలా అంటున్నాడు, అయ్యో వేషధారులైనా శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నె తోముతున్నారు, పళ్ళెం తోముతున్నారు, కానీ లోపల తోమట్లేదు. మీరు ఎక్కడ తోముతున్నారు? బయట తోముతున్నారు. మీరు లోపల తోమతలేదు, బయట తోముతున్నారు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ముందు లోపల తోమంటారా బాబు మీరు అంటాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనము లోపల హృదయాన్ని శుద్ధి చేసుకుంటలేదు, శరీరాన్ని మాత్రం తెగ కడిగేస్తున్నాం. దీనికి సంతూరు సబ్బులో, లక్ష సబ్బులో, పియర్సో, చాలా కాస్ట్లీ అండి ఇది సెంటు సబ్బు అని. ఈ తలకాయ సబ్బు. నీ వండుకున్న కంపు పోవటం లేదు, లోపల ఉన్న కంపు కూడా అసలే పోవటం లేదు. దీనికి ఎన్ని సబ్బులు రాస్తున్నావో కానీ వండుకున్న కంపు మాత్రం పోవట్లేదు, లోపల ఉన్న కంపు పోవట్లేదు. దేవుడు ఏమంటున్నాడు? పై కంపు కాదు నాయన, ముందు లోపల కడుగు, లోపల కడుగు. నువ్వు 4 రోజులు స్నానం చేయకపోయినా నువ్వేం చచ్చిపోవు. అలాగని స్నానం చేయడం మానేకండి, చచ్చిపోతారు. అంటే వాక్యం ఉద్దేశం ఏంటంటే 4 రోజులు స్నానం చేయకపోయినా నువ్వు కళ్ళు కొంపు కొడతావు, జబ్బు వస్తుంది, రోగాలు వస్తాయేమో, కానీ దానివల్ల నీ ఆత్మకైతే ఏ జబ్బు రాదు. ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, అది ఇంపార్టెంట్. మరి బేదలాజరు ఉన్నాడు, బేదలాజరు గారు ఎలా ఉన్నాడు? ఎలా బతికాడు మరి పాపం? బల్ల మీద పడి రొట్టె ముక్కలతో బతికాడు, చాలా యాతనగా బతికాడు, చాలా ఇబ్బందితో బతికాడు. ఏమన్నా పాడైపోయాడా? పైగా మనం ఇప్పుడు ఒళ్ళంతా కురుపులు వేసేసినాయి అంట, కుక్కలు వచ్చి నాగుతున్నాయి. అంటే ఎలా ఉన్నాడు? భయంకరమైన కుళ్ళు వాసన పడుతున్నాడు కదా. మరి ఏమన్నా పాడైపోయాడా? కానీ ప్రభు వస్తే ఎక్కడికి వెళ్ళాడు? దేవదూతలు వచ్చి ఎక్కడ తీసుకెళ్ళారంట? పరలోక రాజ్యానికి తీసుకెళ్లారు. మరి అదే వేషధారణతో ఉంటే పరలోకం వెళ్ళేవాడా? కాబట్టి మనం ఆలోచించాలి. ఇక్కడ భక్తి ఉండి అక్కడ ఒకలాగా ఉండకూడదు, ఇక్కడ ఒకలాగా ఉండి అక్కడ ఒకలాగా ఉండకూడదు. అది వేషధారణ అంటాడు. దేవుడు వేషధారికి పరలోక రాజ్యాన్ని ఇవ్వడమ్మా. జ్ఞానమణి గారు, వేషధారికి పరలోక రాజ్యాన్ని ఇవ్వడు. వేషధారితనంతో నువ్వు రొట్టె ద్రాక్షరసం కూడా తీసుకోకూడదు. అది పరిశుద్ధ బల్ల, యేసుక్రీస్తు ప్రభువారి శరీరమును రక్తముగా దాన్ని తీసుకుంటున్నాం. బల్లో కూడా పాల్పంపులు పొందకూడదు, చాలా ప్రమాదం. నువ్వు నటించేయచ్చు మనుషుల దగ్గర, కానీ దేవుని ముందు నటించలేం. దేవుడు మనల్ని అందరినీ చూస్తున్నాడా లేదా? ఆయన కనుదృష్టి మన మీద ఉంది, చక్కగా కనపడుతున్నాం మనం. ఓకేనా? అది వేషధారి అంటే. ఈ సంవత్సరం చివరు మీదే. సూపర్, పట్టుకోండి, చెప్పండి. దేవుడికి మహిమ కలుగును గాక. కయ్యూను కయ్యూను గురించి వచ్చిందండి. కయ్యను మంచివాడునా? అమ్మ త్వరగా చెప్దాం, ముగించేస్తాను. కయ్యను మంచోడేనా? ఎందుకని మంచోడు కాదు అమ్మా? కయ్యను మంచోడే కదా? త్వరగా చెప్పండి, ముగించుకుందాం. కయ్యను
ప్రారంభంలో నుంచే మనము వాక్యంలో చూసినా కూడా బాలుడు తన చేష్టల వలన వాడి యొక్క నడవడిక ఏంటో మనకు అర్థమవుతుంది అన్నాడు వాక్యంలో. వాడి యొక్క నడవడిక వలన వాడి లక్షణాలు ఏంటో, వాడి భవిష్యత్తు ఏంటో, వాడు ఎలా ఉంటాడో తెలుస్తుందంట. అలా మన పిల్లలను కూడా చూడండి, వీడు ఏమవుతాడో అని మనం పెద్ద పెద్ద ఆలోచనలు ఏం చేయక్కర్లేదు. వాడు ఎదిగేటప్పుడు వాడి పనులు బట్టే మనకు అర్థమైపోద్ది వీడు ఏమవుతాడో అనే సంగతి. వాడు ఎదిగేటప్పుడే అసలు వాడు ఏమవుతాడు అనే సంగతి అప్పుడే మనకు అర్థమైపోద్ది. కయీను చాలామంది ఏం చెప్తారంటే, దుష్టుడైనటువంటి అపవాది ప్రేరేపించాడు కదా, వాళ్ళ పాపంలో పడ్డారు కదా, వాళ్ళ పాపం చేయడం వల్ల ఆ పాపం వల్ల పుట్టినోడు కదా, అందుకే అలాగ అయిపోయాడు, అందుకే అలా భయంకరమైన క్రూడైపోయాడు అని రకరకాలుగా చెప్తారు. ఏది ఏమైనా కయ్యను గర్భఫలంగా కూడా ఎవరిచ్చారు? దేవుడే కదా ఇచ్చాడు. దేవుడిచ్చినటువంటి ఆ గర్భఫలంలో అతని యొక్క లక్షణాలన్నీ కూడా దుష్ట లక్షణాలుగా ఉన్నాయి, దుష్ట లక్షణాలుగానే ఉన్నాయి. అందుకనే సహోదరుని ప్రేమించేటువంటి తత్వం లేదు కయ్యూనికి. కయ్యూనిలో మంచి లక్షణాలు అయితే లేవు, దేవునికి విరుద్ధమైనటువంటి లక్షణాలతోనే బ్రతికాడు. అందుకనే తన జీవితంలో మేలు చేసగలిగేటువంటి పరిస్థితులు కాదు, దేవుని చేత శాపగ్రస్తుడైపోయాడు ఆఖరికి. చూడండి అక్కడ, అదే ఆదికాండము 4వ అధ్యాయంలో అసలు ఎంత కన్నింగ్ ఫెలో అంటాం కదా, ఆ టైప్ అన్నమాట. చూడండి 6వ వచనం, 4:6. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి అని అడిగాడు. ఎవరెవరు అడిగారు? దేవుడు కయీన్ అడిగాడు. నాయన ఇటు చూడు జాను, దేవుడు ఎవరిని అడిగాడు? కయీన్ అడిగాడు. ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా, నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దాన్ని ఏళ్తావు అన్నాడు. అని దేవుడు చక్కగా అతనితో మాట్లాడుతుంటే, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగాడు. చూడండి అక్కడ ఉంటుంది 9వ వచనంలో, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వానినా. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? మీరు చూడండి, అసలు ఇప్పుడు కయీనుతో దేవుడు మాట్లాడుతూ ఉంటే, నీ తమ్ముడు ఏడని అడుగుతుంటే, నేను ఏమైనా కాపలా ఉన్నానా, నువ్వేమైనా కాపలా పెట్టావా, నాకేం తెలుసు, నాకు తెలదో అంటాడు. ఎవరితో అంటే మనం దాన్ని ఎలా చెప్తామంటే, మన భాషలో పొగరబూతనం అంటామే, పొగరబూత్ అంటాం కదా. అంటే ఎంత ధైర్యం అండి దేవుని ముందు అలా మాట్లాడడం, ఎంత ధైర్యం. దేవునికి విరుద్ధంగా చేసిన పనిని బట్టి దేవుడు అడుగుతూ ఉంటే, నువ్వు చేసిన పనేంటి అని అడిగాడు. ఆ మాట తప్ప రైటా? ఎప్పుడైనా మనం చేసిన పని బట్టే కదా మనం అడుగుతాం, అవునా కదా? మనం చేసిన పని బట్టే కదమ్మా, నువ్వు చేసే పని మంచిది కాదు, తప్పు అని చెప్పామంటే మనం ఆలోచించి దాన్ని ఏం చేయాలి, ఆ మాటకి లోబడాలి. కానీ కయీను ఏం చేశాడు? ఎదురు తిరిగి పైగా నేనేమైనా కాపలా ఉన్నానా, నువ్వు నన్ను అడుగుతున్నావేంటి, నాకేం తెలుసో అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు తన సారము నీకు ఇయ్యదు, నువ్వు భూమి మీద దిగులు పరుచు దేశ దిమ్మరివై ఉందువు. నువ్వు పంట పండిస్తావు కానీ పంట నీ చేతికి రాదు, తిందాం అనుకుంటావు కానీ నువ్వు తినలేవు, నీ బతుకంత ఎలా బతకాల్సిందని దేవుడు శాపనార్థం పెట్టాడు, శపించాడు దేవుడు, నీ బ్రతుకంత ఎలా అవుతుందని. మరి ఇప్పుడు మీరు ఆలోచించండి, కయీను లాంటి వారమై ఉంటే ఎంత ప్రమాదం. అందుకే మనం కయీను వంటి వారమై ఉండరాదు అని అంటాడు యాకోబు గారు. అవి ఎంత క్రూడైనటువంటి పరిస్థితులు చేశాడు, దేవునికి నచ్చలేని పనులన్నీ చేశాడు. పైగా వాడి అర్పణ తీసుకున్నావు, నువ్వు నా అర్పణ ఎందుకు తీసుకోలేదని దెబ్బలాడా లేదా? ఎందుకు తీసుకున్నావు అర్పణ అని చాలా పొగరగా మాట్లాడాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలన్నీ చేశాడు, అది చాలా ప్రమాదకరమైంది. కయీను లాంటి వారిని మనం చూసినప్పుడు అమ్మో, ఈ కయీను లాంటి మనస్తత్వం మనకి ఉండకూడదన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, కయీనులో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి క్రియ, ఆ అహంకారం, విపరీతమైనటువంటి అహంకారం, నేను ఎందుకు చెప్పాలి అని అంటూ ఉంటాడు. యోధాపత్రికలో 1వ అధ్యాయంలో చెప్పి ముగిస్తాను. యోధాపత్రిక 1వ అధ్యాయంలో
11వ వచనంలో వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి అన్నాడు. అంటే ఇక్కడ కొంతమందిని గురించి మాట్లాడాడు, అదంతా మనకు వద్దు ఇప్పుడు. వారు కయీను మార్గములో నడిచారు అన్నాడు. కయీను మార్గములో నడిచారు అన్నాడు. ఎందుకు కయీను మార్గంలో నడిచారు అంటే చాలామంది అలాగే ఉన్నారని చెబుతున్నాడు. మీరు కయీను మార్గంలో నడుస్తున్నారు అని చెబుతున్నాడు. అది చాలా ప్రమాదకరమైన చెబుతున్నాడు. ఆ మాట వినకపోతే మనకు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటామని చెబుతున్నాడు. కాబట్టి దేవుడు ఏదైనా ఒకటి అడిగాడు అనుకోండి, మనం చెప్పాలి సమాధానం.